చదవండి అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలెనని అడుగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమించబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. చాలా అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు యవ్వన వయసులో మూర్ఖంగా క్రైస్తవులను హింసించే సమయంలో ఒక దినమున దమస్కు మార్గంలో ఆ యవ్వన సౌలు దేవుని చేత పట్టబడ్డాడు. ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో తన నోటిలో నుంచి వచ్చిన మొదటి మాట ఏంటిదంటే, ప్రభువా, నేను ఏమి చేయాలి? గట్టిగా చప్పట్లు కొడదాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వర్డ్. యవ్వన సౌలులో నుంచి వచ్చిన మాట, మొదటి మాట, నేను ఏమి చెయ్యాలి అని మొదటి ప్రశ్న దేవుణ్ణి అడిగినాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు చేయవలసినవన్నీ కూడా నేను నీకు వివరించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక గొప్ప ఉద్దేశం దాచిపెట్టి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా నియమించబడిన దినాలు కొన్ని ఉంటున్నాయి. ప్రతి ఒక్కరి భవిష్యత్ విషయంలో దేవుడు మహిమ కలిగిన ఉన్నతమైన చిత్తము కలిగి ఉన్నాడు అని యవ్వన వయస్సులో ఉన్న సహోదరి సహోదరుడా నువ్వు తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వాట్ ఐ మస్ట్ డు లార్డ్, నేను ఏం చేయాలి ప్రభువా అని ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు అన్నాడో ఇమ్మీడియట్ గా దేవుడు తన యొక్క ఉన్నతమైన చిత్తాన్ని, ప్రణాళికను చెప్పటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. కానీ చాలా మంది యవ్వన జీవితాలు, యవ్వన భవిష్యత్తును పతనం చేసుకోవటానికి కారణం, యవ్వన జీవితాలు శాపంలోకి వెళ్ళిపోవటానికి కారణం, చివరికి యవ్వన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం, MBA చేయాలా, MCA చేయాలా, లేకపోతే MSc చేయాలా, ఏం చేయాలో కొంతమందికి అర్థం కాదు. హైదరాబాద్కి వెళ్ళాలా చదువుల కోసం, విజయవాడకి వెళ్ళాలా చదువుల కోసం, బెంగళూరుకి వెళ్ళాలా, హైదరాబాద్కి వెళ్ళాలా, చెన్నైకి వెళ్ళాలా. ఈ విధంగా యవ్వన బిడ్డలు యవ్వన జీవితంలో భవిష్యత్తును తెలుసుకోలేని స్థితిలో చివరికి జీవితాన్నంతా కూడా పతనము చేసుకున్న అనేక యవ్వన బిడ్డలుంటూ ఉన్నారు. చూడండి ప్రియ యవ్వన బిడ్డలారా, మీ 10th క్లాస్ అయిపోతుంది, ఇక ఫ్యూచర్ స్టడీస్ కోసం మీరు సిద్ధపడతారు. కానీ 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో నీవు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకోకుండా, దేవుని యొక్క చిత్త ప్రకారం నువ్వు అడుగు వేయకపోతే చనిపోయే అంతవరకు కూడా శాపాన్ని నువ్వు కొని తెచ్చిపెట్టుకుంటావు. నీకు జ్ఞానం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు. నిన్ను చదివిపించటానికి నీ తల్లిదండ్రులకి మంచి అఫీషియల్స్ కావచ్చు, గవర్నమెంట్ డిగ్నిటరీస్ కావచ్చు. ఎంత డబ్బు ఉన్నా, హోదా ఉన్నా, పలుకుబడి ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఒకవేళ నువ్వు మెరిట్ స్టూడెంట్వి కావచ్చు, కానీ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో నీవు దైవ సంబంధమైన నిర్ణయం తీసుకోకపోతే, నీవు దైవ చిత్తాన్ని తెలుసుకోకుండా నీ సొంత మార్గాన్ని నువ్వు ఎన్నుకుంటే లైఫ్ లాంగ్ నువ్వు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ యవ్వన బిడ్డలారా, చదువు కంటే, జ్ఞానము కంటే చాలా ఉన్నతమైనది ఏంటిదంటే దేవుని యొక్క చిత్తం. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని చిత్తము లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడ్డా యు విల్ నాట్ రీచ్ యువర్ డెస్టినీ. నువ్వు గమ్యానికి నువ్వు చేరలేవు. అపవాది యొక్క ప్లాన్ ఏంటిదంటే
దేవుడి చిత్తము నీ జీవితంలో జరగనివ్వకుండా స్టాప్ చేసేసేయాలంతే. దేవుని యొక్క ఉన్నత ప్రణాళిక, దేవుడి చిత్తమే నీ జీవితంలో నెరవేర్చబడాలి. 4 ఆత్మలు ఉంటున్నాయి ఈ భూమి మీద. 1 మనుష్యుని ఆత్మ, అందరు చెప్పండి. 2 ఆత్మ దేవదూతల ఆత్మ. మనుష్యుని ఆత్మ మనుష్యునిలో ఉంటది, దేవదూతల ఆత్మ దేవదూతలలో ఉంటది. మిగతా 2 ఆత్మలు ఏంటి అంటే దేవుని ఆత్మ, దురాత్మ. మనుష్యుని ఆత్మ మనుష్యునిలో ఉంటది, దేవదూతల ఆత్మ దేవదూతలలో ఉంటది. కానీ దేవుని ఆత్మ, దురాత్మ ఏం చేస్తుంటదంటే యావత్ ప్రపంచంలో తిరుగుతూ ఉంటది 24 గంటలు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. 24 గంటలు 24 hours రౌండ్ ద క్లాక్ తిరుగుతుంటాయి దేవుని ఆత్మ, దురాత్మ. ఎందుకు తిరుగుతూ ఉంటాయంటే ఆ 2 ఆత్మలకట ఒక చోటు కావాలట, ఒక స్థలము కావాలట. దేవుని ఆత్మకి ఎవరైతే స్థలాన్ని ఇస్తారో దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఆ స్థలములో స్థిరపడిపోతుంది. దురాత్మకి ఎవరైనా స్థలం ఇస్తారో ఆ స్థలములోకి దురాత్మ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతుంది. కాబట్టి ఎవరు మాకు స్థలం ఇస్తారా అని 24 hours రౌండ్ ద క్లాక్ ఈ 2 ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ఏ హృదయంలోకి వెళ్ళి సెటిల్ అయిపోతుందంటే క్రీస్తు రక్తంలో కడగబడిన హృదయంలోకి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. దురాత్మ వెళ్ళి ఏ హృదయంలో సెటిల్ అయిపోతుందంటే లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న ఆ హృదయంలోకి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అన్క్లీన్ ఎక్కడ కనబడుతుందో దయ్యాలు వచ్చి ఆ హృదయంలో సెటిల్ అయిపోతాయి. పరిశుద్ధత ఎక్కడ కనబడుతుందో దేవుని యొక్క ఆత్మ వచ్చి అక్కడ సెటిల్ అయిపోతుంది. జలప్రలయం అయిపోయిన తర్వాత నోవాహు కాకిని పంపించినాడు. ఆ కాకి వెళ్ళిపోయి ఏం చేసిందంటే ఆ యొక్క నీళ్ళల్లో నుంచి వస్తున్న ఆ డెడ్ బాడీస్ ని, శవాలని చూసి మంచిగా ఆ శవాలను తింటూ ఆ కంపు కొట్టే వాసనలో సెటిల్ అయిపోయింది. ఎవరు? నోర్లు తెరవండి. కాకి. ఆ కంపు కొట్టే వాసన, ఆ డెడ్ బాడీస్ తినుకుంటూ అక్కడనే సెటిల్ అయిపోయింది కాకి. ఎప్పుడైతే పావురం వెళ్ళిందో ఆ వాసన చూసింది, ఆ డెడ్ బాడీస్ చూసి మరలా నోవాహు దగ్గరికి తిరిగి వచ్చేసింది. చూడండి, ఈ కాకి దురాత్మకి సాదృశ్యం. ఆమేన్. రెండవదిగా ఈ యొక్క పావురము పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలోకి ఎందుకు వస్తుందంటే తన చిత్తాన్ని నీకు బయలుపరచడానికి. ఆమేన్. దురాత్మ శక్తిని హృదయంలోకి ఎందుకు వస్తుందంటే తన ఉన్నతమైన ప్రణాళిక నీకు బయలుపరచటానికి నీ యొక్క హృదయంలోకి వచ్చేస్తుంది. నా ప్రియ యవ్వన బిడ్డ, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఎక్కడ నుంచి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో, ఒకవేళ ఈ మందిర ఆవరణంలో ఉండి ఈ మాటలు వింటున్నావో, చాలా సార్లు నీవు అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని అనేక మార్గాలు ఎన్నుకొని ఈరోజు నువ్వు శాపాన్ని కొని తెచ్చిపెట్టుకోవటానికి కారణం ఏంటిదంటే నీ హృదయంలో నువ్వు ఎవరికి చోటిచ్చినావంటే అపవాది అయిన సాతానికి నువ్వు చోటిచ్చినావు. అందుకనే ఆ అపవాది అయిన సాతాను ఏం చేసిందంటే నిన్ను, నీ యవ్వన జీవితాన్ని ఈరోజు పతనము చేసి చివరికి నీకు గమ్యము లేకుండా నిన్ను రోడ్డు మీదకి తీసుకొని వచ్చింది అపవాది అయిన సాతాను. కానీ ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం ఎందుకు నువ్వు చూస్తున్నావంటే, ఎందుకు ఈ మందిర ఆవరణములో నువ్వు అడుగు పెట్టినావంటే ఈరోజు నీ హృదయంలో ఆ ప్రేమ కలిగిన యేసయ్య రాబోతున్నాడు. 2013 దాకా లేకపోతే 2014 జనవరి దాకా
నీ లైఫ్ ఏ విధంగా ఉన్నదో సహోదరుడా, సహోదరి. కానీ ఈ యొక్క 2014 దేవుడు తన మహిమ కలిగిన చిత్తాన్ని నీకు బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రియ యవ్వన బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యవ్వన జీవితంలో సేవా పరిచర్యను ప్రారంభించినాడు. జాగ్రత్తగా విందామిక. దేవుని యొక్క చిత్తానికి తన యవ్వన జీవితాన్ని సమర్పించుకున్నాడు. వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, నీవు దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారమును ముందుకు సాగిపోతే నీ లైఫ్ స్టైల్ మొదటిగా ఏ విధంగా ఉంటుందంటే పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆమెన్. చాలా మంది ఏంటిదంటే ఇట్లాంటి అనాయింటెడ్ పాస్టర్స్ కనబడగానే ఈ అభిషేకము గాని ఇట్లాంటి డెమాన్స్ట్రేషన్స్ లో చూడగానే యవ్వన బిడ్డలకు అందరికీ కూడా ఆశ ఏమని ఉంటుందంటే ఈ యవ్వన కుడికలో నేను అభిషేకించబడాలా. ఏం కావాలా చెప్పాలా? అభిషేకించబడి ఊగిపోవాలా, అభిషేకించబడి భాషలలో మాట్లాడాలా, అభిషేకించబడి టచ్ అనగానే చెప్పాలా పడిపోవాలా. వా, చాలా సంతోషమే బిడ్డ. కానీ రాత్రి రాత్రి వచ్చేది కాదు ఈ అభిషేకం. గట్టిగా చెప్పట్లు కొడతా. ఓవర్ నైట్ లో 2 రోజులలో 3 రోజులలో వచ్చేది కాదు ఈ అభిషేకం. ఈ అభిషేకం మాలో నిలవటానికి ఇంచుమించు 12 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు చెప్పాలా? 12 సంవత్సరాలు కూడా మా పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని చిత్తాన్ని మేము చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటున్నాము. కాబట్టి ఈ అభిషేకం మాలో నిలిచి ఉన్నది. ఒకవేళ దేవుడు మమ్మల్ని 2002లో మమ్మల్ని అభిషేకించిన ఈ అభిషేకంతో దేవుని యొక్క చిత్తాన్ని మేము చేయకపోతే ఆ అభిషేకం మాలో నుంచి ఏమైపోతుంది? డిసపియర్ అయిపోతుంది. కానీ ఈ అభిషేకాన్ని మాలో జాగ్రత్త పరుచుకోవటానికి మేము మొదటిగా చేసింది ఏంటిదంటే దేవుని చిత్తాన్ని మేము చేసినాం. మనుషులకి, మనుషుల ఆలోచనలకి, మనుషుల సిద్ధాంతాలకి మనుషులు మమ్మల్ని తిరస్కరించినా, హేళనాస్పదంగా మాట్లాడినా, మమ్మల్ని క్రిటిసైజ్ చేసినా గాని మనుషుల వైపు మేము చూడలేదు. ఈ 12 సంవత్సరం గాని మేము ఎవరి వైపు మేము చూస్తున్నామంటే నా మహిమ కలిగిన యేసయ్య వైపు మేము చూస్తున్నాం. ఒకవేళ మేము మనుషుల వైపే మేము చూస్తే ఆ అభిషేకము ఆ రోజే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేదే. కానీ మనుషులు మమ్మల్ని వెంబడించినా వెంబడించకపోయినా, మనుషులు మమ్మల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మేము ఎవరి వైపు చూసినాం, ఎవరి చిత్తాన్ని చేసినామంటే ఆ ప్రేమ కలిగిన యేసయ్య చిత్తాన్నే మేము చేసినాం. కాబట్టి చాలా మంది యవ్వన బిడ్డలకు ఉన్న ఆశ ఏంటంటే ఈరోజు బలమైన అభిషేక యవ్వనస్తుల కూడిక ఫైర్ కాన్ఫరెన్స్. ఏ కాన్ఫరెన్స్? ఫైర్. ఆమేన్. ఫైర్ అనగానే ఎక్కర్లేని గంతులు. వండర్ఫుల్. గంతులు వేయండి, భాషలలో మాట్లాడండి, అన్నీ ఉన్నాయి బైబిల్లో. కానీ ఇవన్నీ మనకి రావాలంటే వి మస్ట్ పే ద ప్రైస్. మనం వెల చెల్లించాలా. వెల చెల్లించకపోతే ఈ అభిషేకం మన మీద రాదు, వచ్చినా కానీ ఉండదు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తున్న నీలో మొదటి సింప్టమ్ ఏంటిదంటే నీవు యేసయ్యలాగా మారిపోతావు. ఫస్ట్ సింప్టమ్. ఎవరిలాగా మారిపోతావు? ఎంతమందికి యేసయ్యలాగా ఉండాలని ఉన్నది? ఫస్ట్ చేతులు ఎత్తుతారు. యేసయ్య సినిమాలు చూస్తాడా? యేసయ్య సీరియల్లు చూస్తాడా? బాగానే చేతుల పైకి ఎత్తినారు. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దేవుని యొక్క చిత్తాన్ని చేసే మనలో యాక్టివేట్ అయ్యే మొదటి అనాయింటింగ్ ఏంటిదంటే మనము వి మస్ట్ బి అ జిరాక్స్ కాపీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనము యేసయ్యలాగా మారిపోతాం నానా. మనం యేసయ్యలాగా మారిపోతాం. యవ్వన వయస్సులో ఉన్న యేసయ్య
దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు యేసయ్య తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తూ తండ్రి వలె మారిపోయినాడు. ఆమేన్. అందుకనే పరమగీతముల గ్రంథములలో ఏమనున్నదంటే ఆయననట ధవలవర్ణుడట. ఆమేన్. ఆయన రత్నవర్ణుడట. ఆయన 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చట. హీఈస్ బ్యూటిఫుల్. ఆమేన్. హీఈస్ మోర్ దెన్ ఎక్స్పెక్టేషన్. యేసుక్రీస్తు ప్రభు. ధవలము దేనికి సాదృశ్యం అంటే తెలుపుకి సాదృశ్యం. తెలుపు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకి సాదృశ్యం. ఆమేన్. రత్నవర్ణము దేనికి సాదృశ్యం అంటే ఎరుపుకు సాదృశ్యం. ఎరుపు దేనికి సాదృశ్యం అంటే ప్రేమకు సాదృశ్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు, దానితో పాటు ప్రేమాస్వరూపి. కాకినాడ చప్పట్లతో యేసయ్యను గణపరుస్తామా? హల్లెలూయా. ఈరోజు మేము ఏం చెప్పటానికి మేము ఇష్టపడటం లేదు బిడ్డ. ఒకటే, మీరు యేసయ్యలాగా మారిపోవాలి నాన్న. ఎవరిలాగా మారిపోవాలి? యేసయ్యలాగా మారిపోవాలి బిడ్డ. అందుకోసం వచ్చినాం కాకినాడకి. యేసయ్యలాగా మారకుండా మనం ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించినా అది వృధానే. కానీ యేసయ్యలాగా మనం పరిశుద్ధంగా బ్రతికితే రియల్లీ నిన్ను బట్టి, నీ యవ్వన జీవితమును బట్టి ఆ పరలోకంలో దేవుడు సంతోషించి ఆనందిస్తాడు. యవ్వన వయసులో యేసుక్రీస్తు ప్రభు ఎంత అందంగా ఉండేవాడంటే చరిత్రలు చెప్తున్నాయి 6 feet 6 feet 4 inches అట. ఎంత? 6 feet 4 inches అంటే మంచి టాలర్. రెండవదిగా యేసయ్య వెంట్రుకలట గోల్డెన్ హెయిర్ అట. ఎట్లాంటి హెయిర్? ఒక గోల్డెన్ హెయిర్, గోల్డెన్ బియర్డ్, బ్లింకింగ్ ఐస్, రకమైన కళ్ళు, గడ్డమంతా కూడా గోల్డెన్ బియర్డ్. తల నుంచి పాదముల వరకు నిలువు టంగి వేసుకొని నా యేసయ్య వెళ్తూ ఉంటే అనేకులు ఆశ్చర్యపడేవారట. అందుకనే యూదులే చాలా అందమైన వారట ఈ భూమి మీద. యేసుక్రీస్తు లాంటి అందమైన వ్యక్తి ఈ రోజు దాకా పుట్టలేదట, ముందు రోజులలో కూడా పుట్టబోడట. ఆ యవ్వన వయసులో యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధతను కాపాడుకుంటూ నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని లోకానికి సవాలు విస్తున్నాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యవ్వన బిడ్డలారా, దేవుని యొక్క చిత్తాన్ని చేసే నీ జీవితంలో మొదటిగా యాక్టివేట్ అయ్యే మొదటి లక్షణం ఏంటిదంటే నువ్వు ఎవరిలాగా ఉంటావంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులాగా ఉంటావు. మీరందరూ ఈ రోజు దాకా మీ క్రైస్తవ జీవితంలో మీరు ఏ అనుభవం కలిగి ఉన్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు మీరు చేయవలసిన పని ఏంటిదంటే సువార్తలు ఎక్కువగా చదవండి. యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి ఒక సంఘటన జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా రియాక్ట్ అయినాడో ఆ విధంగా మీరు రియాక్ట్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చిన సమస్యను బట్టి ఏ విధంగా స్పందించినాడో ఆ విధంగా యవ్వన జీవితంలో మనం స్పందించి మనం యేసయ్యలాగా ఉండటానికి మనం సిద్ధపడాలి. ఇదిగో దేవుని యొక్క వాక్కు నీ విషయంలో రివీల్ అవుతున్నది. తీసుకో. ఎల్ షహవాన్ అండ్ యహాతువాన్ అషియాలా. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎన్నుకున్న దేవుడను ఈ రోజు నీతో మాట్లాడుతున్నాను. అనేక మందిని చూసినప్పుడు నిరుత్సాహము, కృంగుదల నీ జీవితంలో ఉంది నా ప్రియ కుమార్తె. నేను నిన్ను ఆశీర్వదించబోతున్న దేవుడను. నా సన్నిధిలో కనిపెట్టుకునుండు, నేను నిన్ను దీవించబోతున్న దేవుడను. నా కృప నీకు తోడుగా ఉండబోతున్నా. థ్యాంక్ యూ లార్డ్. మీకే స్తోత్రం. అనేక మారులు అపవాది నిన్ను వెనక్కు లాగి తీసివేయబడాల్సిన పరిస్థితిలో నిన్ను బలపరిచిన దేవుడని నీతో మాట్లాడుచున్నాను. నీతో ఒక నిబంధన నేను చేయబోతున్నాను. నీవు నా సన్నిధిలో
బలం కలిగి ముందుకు సాగబోతున్నావు. నీ యవ్వన భవిష్యత్ ద్వారా అనేకులు మాదిరిగా నువ్వు ఉండబోతున్నావు. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నా సన్నిధిలో కనిపెట్టుకుని ఉండు. నేను నిన్ను దీవించబోతున్నాను. అందరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. నా ప్రియ కుమార్తె, నేను నీతో మాట్లాడుతున్న దేవుడను, నేను ఆశీర్వదించబోతున్నాను. అనేకులు ఆశీర్వదించబడ్డము చూసి వేదన పడుతున్నావు, బాధపడుతున్నావు. నాకంటూ విడుదల లేదా ప్రభు అని నా సన్నిధిలోను కన్నీరు కారుస్తూ విజ్ఞాపన చేస్తున్నావు. కొన్ని దినాల నుంచి నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. నా ప్రియ కుమార్తె, నేను నీతో మాట్లాడుచున్నది. నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా ఇదిగో నువ్వు ఈ రోజు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఒప్పుకోనని ఏడుస్తున్న దేవుడు. నీతో మాట్లాడడానికి ఈ రోజు నేను దిగి వచ్చి ఉన్నాను. నీ కన్నీరు నేను చూడలేక నీతో మాట్లాడుచున్నాను. నా ప్రియ కుమార్తె, నేను నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను. నీ ఆశను తీర్చబోతున్నాను. నీ ద్వారా నా మహిమను బయటికి తీసుకొని రాబోతున్నాను. అనేక మార్లు అపవాది ఆలోచనల ద్వారా నీ జీవితాన్ని పాడు చేయటానికి ప్రయత్నిస్తున్న టైంలో నీతో మాట్లాడిన దేవుడను. నువ్వు అనుకుంటున్నావు, ప్రభువా నేను నిలబడలేకపోతున్నానే, ఇక నాకు స్థిరమైన మనసు లేదే అని బాధపడుతున్నావు. ఇక నేను నిలబట్టకు నాకు శక్తిని ఇవ్వ అని ప్రార్థన చేస్తున్నావు. నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నిలబెట్టే దేవుడని నీతో మాట్లాడుచున్నాను. నువ్వు నా కోసం బలమైన సాధనంగా ముందుకు సాగబోతున్నావు. ఎందుకు ప్రభువా నన్ను విడిచిపెట్టావా, నాతో మాట్లాడవా అని ప్రార్థన చేస్తున్నావు. నా ప్రియ పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లు, నా కృప నిన్ను విడిచిపోదు. నిన్ను నీ భవిష్యత్తును నేను ఆశీర్వదించబోతున్నాను. కన్నీరు విడిచుట మాని నా సన్నిధిలో కనిపెట్టు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. అన్నిటికంటే ఎక్కువగా యేసుని ప్రేమించాలి. యేసుని ప్రేమిస్తే మనం ఏం పొందుకుంటాము? పరలోక రాజ్యాన్ని పొందుకుంటామని, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటామని దీని ద్వారా తెలుసుకున్నాము. ఇంక ఈ లోకంలో ఎక్కడా పడిపోకూడదు, యేసు కోసం మాత్రమే జీవించాలి అన్న నిరీక్షణ, అన్న అభిషేకము మాలోకి దేవుడు ఇచ్చాడు. అటువంటి నడిపింపుతో ఇంకా ముందుకు వెళ్ళాలని దీని ద్వారా నేర్చుకున్నాము. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పర్టికులర్గా దేవునికి ఎలా జీవించాలి, మనం ఈ లోకం వైపు కాకుండా ప్రభువుకు మాదిరిగా మనం జీవించాలనే విషయం బాగా తెలుసుకున్నామండి. వేషధారణలో కాకుండా, బయటికి కనిపించే క్రైస్తవత్వం కాకుండా దేవునికి మనము ఏ విధంగా మాదిరిగా జీవించాలని మాస్టర్ గారు బాగా చెప్పి ఉన్నారు. మనల్ని చూసి వేరే వాళ్ళు ప్రభువుని మనలో గుర్తుపెట్టాలి అనే విషయాన్ని బాగా నేర్చుకున్నామండి. పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారిన్ చెప్పింది నాకు నా జీవితంలో చాలా మార్పు వచ్చింది. నేను యేసు ప్రభుతో ఉండాలని నాకు అనిపించింది. జీవితం మారింది. అది చాలా ఆత్మీయంగా ఉందండి. అలాగే మీటింగ్స్కి వచ్చి నేను ఇంతకుముందు ఎలా ఉండేవాడిని కాదండి. ఇక్కడికి వచ్చాక పాస్టర్ గారు చెప్పింది విని దాన్ని అలా నడుచుకోవాలనుకుంటున్నాను. ఇది చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు. ప్రాబ్లమ్స్ని కూడా బయటపడినట్టు అనిపించింది. ముందు దేవుడి నామక వందలండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మామూలుగా అన్ని మీటింగ్లకు వెళ్తాను, కానీ ఈ మీటింగ్లో నాకు చాలా తెలిసిందండి. నిజంగా ఒక యవ్వనుడు ఎలా ఉండాలన్నది చాలా దేవుడు చెప్పడండి దీంట్లో మాటలు. నిజంగా మన యవ్వనస్తులు అంటే యేసుని చూపించాలని, వస్త్రధారణలో కానీ మనం హెచ్చించుకోకూడదు, మనం తగ్గించుకున్నప్పుడే ఆయన మనలోకి వచ్చి ఆయన వల్ల మనల్ని మార్చాడని చెప్పారండి. నేను అనుకున్నాను, నన్ను వస్త్రధారణ అంతా మామూలుగా లేకుండా నేను యేసుని ప్రకటించేటప్పుడు గట్రా చాలామంది నిజంగానే అలా చూసేవారు. నిజమే, ఎందుకంటే నేను యేసుని నమ్మినప్పుడు లోకంలో ఏది నాది ఉండకూడదు. నేను లోకాన్ని వెంబడించి దేవుని వెంబడించానండి. కానీ ఈరోజు మరి దేవుడిని నేను వెంబడిస్తానండి. ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగం ఉందండి. మాట్లాడటం నన్ను చాలా మార్చండి, బలపరిచండి. ప్రైజ్ ది లార్డ్. నా పేరు అనుష, నేను కాకినాడ నుంచి వచ్చాను. నేను ఈ కల్వరి సభలుగా వస్తానని అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు నాతో చాలా బాగా మాట్లాడారు.
నా కుమార్తె నేను నిన్ను మీ ఫ్యామిలీకి మహిమకరంగా వాడుకోబోతున్నాను అని దైవజనుల ద్వారా దేవునితో మాట్లాడారండి.